పండిత పర్వం ఖ్యాతిని పెంచేలా ఉండాలి, దిగజార్చుకునేలా ఉండరాదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూచించారు. గరికపాటి నరసింహారావు వారికి వేదం పైన రామాయణ ఇతిహాసాల పట్ల ఎంతో పట్టుగల పండితులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈ మధ్యకాలంలో గరికపాటి వారికి అసలు సంబంధం లేని వాటిపై కొన్ని వ్యాఖ్యానాలు చేస్తూ అపకీర్తికి గురవుతున్నారు. హిందూ ధర్మం పవిత్రత కోసం, ఆ ధర్మం యొక్క శక్తి సామర్థ్యాల కోసం ఎంతగానో జ్ఞానం గల గరికపాటి గారు ఈ మధ్య పురాణ పురుషులను, దేవతలను ఏకవచనంతో సంబోధిస్తూ తన అహంకార ఉపన్యాసాలను ప్రబోధిస్తున్నారు. గరికపాటి ప్రసంగాలు హిందూ మనోభావాలను గాయపరుస్తున్నట్లుగా ఉంటున్నాయి. అప్పుడప్పుడు ఒక రాజకీయ పార్టీ ఆధ్యాత్మిక విభాగం ప్రతినిధిగా ఉపన్యాసాలు గుప్పిస్తూ ఆ ముసుగులో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. పీఠాధిపతులు, మత ఉద్బోధకులు సామాజిక చైతన్యాన్ని, హిందూ ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పేవిగా ఉండాలి, ఉన్మాదాన్ని ప్రేరేపించే విధంగా ఉండకూడదని ఆయన హితవు పలికారు. పండిత బిరుదాంకితులైన గరికపాటి వారికి ఆంధ్ర ప్రాశస్త్యం కోసం, చరిత్ర మూలాల కోసం, పౌరాణిక పవిత్రతా పోరాటాల కోసం తెలియవంటారా? తెలిసే ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా ప్రకటించమని గరికపాటి దుందులకు ప్రకటించేస్తున్నారా? తమిళనాడు రాష్ట్ర పేరును ఈ మధ్య కేరళం పేరును మార్చుకున్నారు. అందుకని కొంతమంది మేధావులుగా పేర్కొంటున్న వారు ఆంధ్రప్రదేశ్ పేరును కూడా తెలుగునాడుగా మార్చుకోవాలని గరికపాటి తదితర మేధావులు ఎక్కువగా అనవసరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్ర, గొప్పతనం, ఆ పేరులో గల శక్తి తెలియక అసందర్భ మాటలతో గరికపాటి వంటి మేధావులు వారి అనుంగ సేనలతో ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ఠ దిగజారే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద వివిధ రకాల కుట్రలు జరుగుతున్నాయి. రాజకీయ అభివృద్ధి లేకపోగా రాజకీయ కుట్రలో సాగుతూ ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడికి స్తంభించిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో పీఠాధిపతుల ముసుగుల్లోని, అలాగే ఒక విధమైనటువంటి డివోషనల్ ప్రొఫెసర్స్ గాను, ఇలాంటి ఆలోచన విధానాలతో కొంతమంది దైవాత్మకమైనటువంటి ఆలోచన ధోరణితో ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని ఫాలో అవుతారు. అలాగే ఈ గరికపాటి నరసింహారావు గారిని కూడా చాలామంది భక్తులు హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు. ఆయన ఈ మధ్యకాలంలో శృతి మించిపోయి దైవాత్మకమైనటువంటి సందేశాల కన్నా రాజకీయ పరమైనటువంటి అడ్వైజులు ఇవ్వడం మొదలుపెట్టారు. గతంలో ఇప్పుడు మోదీ గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మోదీ ఒక్కడే ఈ భారతదేశానికి దిక్సూచి, మోదీ తప్ప మరొకడు నాయకుడు లేడు అని ఒక రాజకీయ ఉపన్యాసం చేశాడు. ఆ రోజు కొంతమంది నుంచి ఆయనకు విమర్శలు కూడా వచ్చినాయి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అని కాదు, ఒక హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతివాడు మీ దగ్గరికి వస్తారు. మీరు ఏదో దైవత్వమైనటువంటి సందేశాలు చెప్తారు, ఒక డివోషనల్ అట్మాస్ఫియర్ వస్తుందని. అలా కాకుండా మీరు బియాండ్ ది లిమిట్స్ ఈరోజు శృతి మించిపోయి నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా ప్రకటించమంటారు. అసలు తెలుగునాడు అంటే అర్థమైంది తెలుసా? తెలుగునాడుగా ప్రకటించమని ఆయన ఒక పీఠాధిపతి హోదాలో ఉన్నాడు, ఒక గురువు, ఒక హిందూ ధర్మాన్ని బోధించేటటువంటి ఒక స్థానంలో ఉన్నారు. సో హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు ఆంధ్ర అనే పదానికి అర్థం తెలియక మాట్లాడారా, రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడారా అర్థం కాదు. రామాయణ పురాణ కాలంలో నుంచి దానికి ముందు నుంచి కూడా ఆంధ్ర అనే పదానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. సీతమ్మ వారిని వెతికే టైంలో కూడా వాళ్ళ సేనల్ని ఆంధ్ర వైపు వెళ్ళి ఆయన సంచలన అన్వేషించండి అని కూడా చెప్పినటువంటి శబ్దం రామాయణాల్లో ఉన్నాయి. అలాగే ఆ రోజు నన్నయ్య గారు, ఆదికవి నన్నయ్య, ఆయన రాసినటువంటిది ఏంటండి? ఆంధ్ర మహాభారతం. ఆయనకి తెలియక, నన్నయ్య గారికి తెలియక ఈ గరికపాటి వారికి పెద్ద విజ్ఞానవంతులు కదా, వేదం చదివి విజ్ఞానవంతులు అయ్యి ఉండొచ్చు. వేదం చదివిన ప్రతి వాళ్ళు కూడా విజ్ఞానంతో ఉంటారని లేదు. ఆ రోజు రామాయణ మహాభారతాలను మీరు చెబుతూనే రామాయణ మహాభారత విలువల్ని కాలరాసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజు నన్నయ్య గారికి తెలీదా? ఆదికవి నన్నయ్య గారికి ఆంధ్ర మహాభారతం అని రాశారు. అలాగే బమ్మెర పోతన గారు శ్రీమద్ ఆంధ్ర భాగవతం అని రాశారు. నాడుగా మారుస్తే బాగుంటుందని అంటే ఆ రోజు మేధావర్గం అంతా ఎన్టీ రామారావు గారికి ఆంధ్ర గొప్పతనం కోసం చెప్పారు, ఆంధ్ర ప్రాముఖ్యత కోసం చెప్పారు, ఆంధ్రాకు ఉన్నటువంటి ఆ అక్షరానికి ఉన్నటువంటి శక్తిని చెప్పారు. రామాయణ మహాభారత కాలం నాటి కన్నా ముందు నుంచి ఆంధ్ర అనే ఒక పదం ఏ స్థాయిలో ఈ భూమండలం మీద ఒక శాసించారో, శాసనకర్తగా ఉందో ఆ రోజు అందరూ కూడా చెబితే ఎన్టీ రామారావు గారు ఎంతో విద్యుత్తుతో ఆ ఆలోచనని విరమించుకున్నారు. నిన్న కాక మొన్న ఈ గరికపాటి నరసింహారావు గారు మళ్ళీ ఎన్టీ రామారావు గారి మీద నిందేస్తున్నారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు కోరుకున్నారు.
ఎన్టీ రామారావు నిజంగా అనుకుని ఉంటే ఆయనకి గొప్ప మ్యాండేట్ వచ్చింది. ఆయన అనుకుంటే ఏ పనైనా చేసేసేవాడు. ఆయనకి ఆ పేరు కూడా ఉంది. తెలుగునాడు కరెక్ట్ అనుకుంటే ఆయన ఎప్పుడో చెప్పాడు. తెలుగునాడు అంటే ఆ మీనింగే లేదు. అసలు నాడు అంటే తెలంగాణ, తమిళనాడులో దేశం అని అర్థం. ఆంధ్రాలో వచ్చేటడికి 12వ శతాబ్దం తర్వాత తెలుగు ఉచ్చారణ ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. నాడు అంటే నేడు, ఆనాడు అనే 4-5 రకాల, ఈనాడు, ఏనాడు అనే పద ఉచ్చారణలోనే తేడాలు వచ్చేస్తాయి. మన తెలుగు వేరు, తమిళ వేరు. ఆ మాత్రం తెలియక ఆయన మాట్లాడారని నేను అనుకోను. రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ ప్రలోభాలు ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయాలి, ఏదో ఒక వివాదాలు సృష్టించాలి. ఎలాగ దేశభక్తిని రోజు రోజుకి దిగజార్చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వాల మీద నమ్మకం లేక. అదే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర నిజాం ప్రభుత్వంలో ఆ రోజు పెద్ద స్థాయిలో ఉద్యమాలు జరిగినాయి. నిజాము రాజు ఆంధ్ర అనే పదాన్ని తీసేస్తే మీకు మీ డిమాండ్స్ నెరవేరుస్తామంటే ఆ రోజు ఆంధ్ర అనే పదాన్ని తీయడానికి ఆ రోజు ఉద్యమకారులు ఎవరు కూడా సహకరించలేదు. ఆంధ్ర అంటే ఒక పవిత్రత, ఆంధ్ర అంటే ఒక డివోషనల్ తిరునాలి అనేది మొట్టమొదట తెలుసుకోవాల్సిన అవసరం మేధావర్గం తెలుసుకోవాలి, రాజకీయ వర్గాలు తెలుసుకోవాలి, అలాగే గరికపాటి వారి లాంటి వారు తెలుసుకోవాలి. అయినా ఈ మధ్యకాలంలో గరికపాటి వారు ఎందుకో ఆయన శృతిమించినటువంటి ఉపన్యాసాలు ఎక్కువైపోయినాయి. రామాయణ మహాభారతాలను కూడా ఏకవచనంతో మాట్లాడతాడు. మహాభారత యుద్ధంలో అట కర్ణుడు ఫేస్ అయితే రాముడిని భీముడు, నకులుడు వీళ్ళందరూ ఎదురైతే పోరా మీ అమ్మకు మాట ఇచ్చాను, ఏకవచనంతో మాట్లాడు, నేను అర్జునుడు తప్ప ఒక్కొక్కడిని వధించను. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, అలాగే కమలానంద సరస్వతి గారు ఉన్నారు. ఎంత భక్తి భావంతో వాళ్ళ నోటముట ఆ మాటలు వస్తాయండి. ఈయనేమో కనకదుర్గ అంటాడు ఏకవచనంతో, వారేమో కనకదుర్గమ్మ తల్లి అంటారు, అమ్మవారు అంటారు. ఇప్పుడు మతపరమైనటువంటి ధర్మ ప్రకారం వచ్చేటటువంటి కొన్ని మనోభావాల్ని గాయపరిచే విధంగా ఉండకూడదు. మీరు ఒక మంచి స్థానంలో ఉన్నారు, ఆ స్థానంలో కూర్చొని మీరు మాట్లాడేటటువంటి చాలామంది ఆచరిస్తారు, ఏకవచనంతో మాట్లాడతారు. కానీ ఇలాంటి భావజాలంతో అనేక సందర్భాల్లో ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కొంతమంది మతపరమైనటువంటి ఉన్మాదాన్ని రోజు రోజుకి పెంచేసుకొని మతపరమైనటువంటి వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. ఈ భారతదేశం అంటేనే మత సామరస్యానికి ప్రధాన వేదిక. ఇక్కడ మనం మాట్లాడేటటువంటి ప్రతి మాట ప్రతి పౌరుడు ఆచరించే వాళ్ళు ఉంటారు. కానీ మీలాంటి వాళ్ళు బాధ్యతగా మాట్లాడాలి. బాధ్యతను తప్పి మాట్లాడితే కొందరు సమాజం దారి తప్పే ప్రమాదాలు ఉంటాయి. కానీ మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాం. లాస్ట్ టైం కూడా రామాయణ మహాభారతాల కోసం ఇదే గరికపాటి వారు కొద్దిగా ఏకవచనంతో మాట్లాడితే మేము ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు అంటే చిరంజీవి గారిని మేము కట్టడి చేయగలిగాం ఒక సభలో, అంటే నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుద్ది అనే ఒక మితిమీరినటువంటి అహంతో ఈరోజు గరికపాటి వ్యవస్థ తెరమరుగు చేసేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది చరిత్ర, కొన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి కొంతమంది మూల విరాట్ల చరిత్రలో తెరమరుగు అయిపోతాయని జయాంధ్ర ఉద్యమ చరిత్రని తెరమరుగు చేస్తున్నారు. ఆ రోజు జయాంధ్ర ఉద్యమం తెన్నింటి విశ్వనాథం గారు, అలాగే గౌతు లచ్చన గారు, కాకాని వెంకటరత్నం గారు లాంటి ఒక గొప్ప ఏ బలహీనతలు లేనటువంటి వ్యక్తులు, వారి ముగ్గురి సారథ్యంలో వేల లక్షల మంది ఆ ఉద్యమాన్ని బలోపేతం చేశారు. ఆ రోజు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రతో ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా ఎదిగితే ఢిల్లీలో కొంతమంది కోసాలు కదులుతాయి అనే ఒక ఆలోచన విధానంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కుట్రలో ఆంధ్రలో జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రతి వ్యక్తి నా ఆంధ్ర, నేను ఆంధ్రుడిని అనే భావజాలంతో ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి ముందుకు నడవాలని చెప్పి ఆ దిశగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఒక ఉద్యమ కార్యాచరణ కూడా సిద్ధం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తప్పేం లేదు. ఆంధ్ర అనే పదం ఒక శక్తివంతమైనటువంటి పదం. ఆంధ్ర అనే పదాన్ని తొలగించకుండా ఏది పెట్టినా పర్లేదు. తెలుగు అనే పదం 12వ శతాబ్దానికి ముందు లేదు. ఎన్నో ఒక పవిత్రమైనటువంటి పదాలు క్రోడీకరణే తర్వాత తెలుగు అని ఆవిర్భవించింది, తెలుగు అని వాడుకలోకి వచ్చినాయి. అయినా ఆంధ్ర రాష్ట్రం 2014 విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత కూడా తెలుగు నాడు అని పెట్టాలని గరికపాటి వారు సూచించినా కూడా
పెద్ద ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనే. ఎందుకంటే మేము మొట్టమొదటి చెప్తున్నాం, మేము కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా విభజనకు ముందు ఆంధ్ర వద్దు, రాయలసీమ వద్దు, తెలంగాణ వద్దు, అన్నీ కలిసినటువంటి తెలుగునాడు ముద్దని చాలా పెద్ద స్థాయి ఉద్యమం చేసినటువంటి చరిత్ర కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీదే. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. అందుకని ఈరోజు 100% ప్రతి వ్యక్తి కూడా జై ఆంధ్ర అనే నినాదంతో, ఆస్ఫూర్తితో ప్రతి బిడ్డ పెరగాలి, ప్రతి పౌరుడు పెరగాలని చెప్పి ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రులందరికీ కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని